బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద అయితే తిరువూరు ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవటమే కాదు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా తిరువూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఆయన దీని మీద ఒక పోరాటమే చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. బడ్డీ షాపుల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లోకి స్వయంగా కూడా తానే వెళ్ళి ఆ మద్యం సీసాలను కూడా చూపించారు టీడీపీ ఎమ్మెల్యే. ఇక దీని మీద అయితే ఒక పోరాటం చేస్తున్నారు. ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు, మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా చేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవారిని ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేసేయాలని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో చిన్న పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. ఎమ్మెల్యే కొలికపూడి ఇచ్చిన వార్నింగ్ అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులను నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికే పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4కి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా
ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, ఒకవేళ కనుక ఇలానే చేస్తే గనక ఇక చర్యలకు ఉపక్రమించాలి, తానే స్వయంగా కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆ షాపులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేపిస్తాను, వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయిస్తానని కూడా తాను చెప్పారు. ఒకసారి కొలికపూడు అక్కడ షాపుల్ని పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని మరోసారి విందాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. తిరువూరు పట్టణంలో అధికారికంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద అయితే తిరువూరు ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవటమే కాదు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా తిరువూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఆయన దీని మీద ఒక పోరాటమే చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. బడ్డీ షాపుల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లోకి స్వయంగా కూడా తానే వెళ్ళి ఆ మద్యం సీసాలను కూడా చూపించారు టీడీపీ ఎమ్మెల్యే. ఇక దీని మీద అయితే ఒక పోరాటం చేస్తున్నారు. ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు, మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా మూవ్ చేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేశారని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో చిన్న పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో
ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. కదా ఎమ్మెల్యే కొలికెప్పుడు ఇచ్చిన వార్నింగ్ అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికే పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4కి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు, మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా మూయిచేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేశారని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ
ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. కదా ఎమ్మెల్యే కొలికిప్పుడు ఇచ్చిన వార్నింగ్ అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులను నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికి పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4టికి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, ఒకవేళ కనుక ఇలానే చేస్తే కనుక ఇక చర్యలకు ఉపక్రమించాలి, తానే స్వయంగా కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆ షాపులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేపిస్తాను, వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయిస్తానని కూడా తాను చెప్పారు. ఒకసారి కొలికపూడు అక్కడ షాపుల్ని పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని మరోసారి విందాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద అయితే తిరువూరు ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవటమే కాదు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా తిరువూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఆయన దీని మీద ఒక పోరాటమే చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. బడ్డీ షాపుల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లోకి స్వయంగా కూడా తానే వెళ్ళి ఆ మద్యం సీసాలను కూడా చూపించారు టీడీపీ ఎమ్మెల్యే. ఇక దీని మీద అయితే ఒక పోరాటం చేస్తున్నారు. ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు, మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు.
ఈ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ గనక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా చేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేసేయాలని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో చిన్న పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి, బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ను ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. కదా ఎమ్మెల్యే కొలికపూడి ఇచ్చిన వార్నింగ్. అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులను నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికి పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4కి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, ఒకవేళ కనుక ఇలానే చేస్తే కనుక ఇక చర్యలకు ఉపక్రమించాలి, తానే స్వయంగా కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆ షాపులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేపిస్తాను, వైన్ షాపుల లైసెన్స్ను రద్దు చేయిస్తానని కూడా తాను చెప్పారు. ఒకసారి కొలికపూడి అక్కడ షాపుల్ని పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని మరోసారి విందాం. తిరువూరు పట్టణంలో
అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద అయితే తిరువూరు ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవటమే కాదు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా తిరువూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఆయన దీని మీద ఒక పోరాటమే చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. బడ్డీ షాపుల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లోకి స్వయంగా కూడా తానే వెళ్ళి ఆ మద్యం సీసాలను కూడా చూపించారు టీడీపీ ఎమ్మెల్యే. ఇక దీని మీద అయితే ఒక పోరాటం చేస్తున్నారు. ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ గనక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా మూవ్ చేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేశారని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో చిన్న పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ను ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను,
48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. కదా ఎమ్మెల్యే కొలికెప్పుడు ఇచ్చిన వార్నింగ్ అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికి పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4టికి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, ఒకవేళ కనుక ఇలానే చేస్తే కనుక ఇక చర్యలకు ఉపక్రమించాలి, తానే స్వయంగా కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆ షాపులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేపిస్తాను, వైన్ షాపుల లైసెన్స్ను రద్దు చేయిస్తానని కూడా తాను చెప్పారు. ఒకసారి కొలికప్పుడు అక్కడ షాపుల్ని పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని మరోసారి విందాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద అయితే తిరువూరు ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవటమే కాదు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా తిరువూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఆయన దీని మీద ఒక పోరాటమే చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. బడ్డీ షాపుల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లోకి స్వయంగా కూడా తానే వెళ్ళి ఆ మద్యం సీసాలను కూడా చూపించారు టీడీపీ ఎమ్మెల్యే. ఇక దీని మీద అయితే ఒక పోరాటం చేస్తున్నారు. ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు, మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా చేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేశారని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో చిన్న
పెద్ద పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 మిల్క్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. కదా ఎమ్మెల్యే కొలికిపూడి ఇచ్చిన వార్నింగ్ అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులను నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికి పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4కి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, ఒకవేళ కనుక ఇలానే చేస్తే కనుక ఇక చర్యలకు ఉపక్రమించాలి, తానే స్వయంగా కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆ షాపులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేపిస్తాను, వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయిస్తానని కూడా తాను చెప్పారు. ఒకసారి కొలికిపూడి అక్కడ షాపుల్ని పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని మరోసారి విందాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 మిల్క్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని
తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద అయితే తిరువూరు ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవటమే కాదు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా తిరువూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఆయన దీని మీద ఒక పోరాటమే చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. బడ్డీ షాపుల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లోకి స్వయంగా కూడా తానే వెళ్ళి ఆ మద్యం సీసాలను కూడా చూపించారు టీడీపీ ఎమ్మెల్యే. ఇక దీని మీద అయితే ఒక పోరాటం చేస్తున్నారు. ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా చేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవారిని ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేశారని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో చిన్న పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. కదా ఎమ్మెల్యే కొలికిపూడి ఇచ్చిన వార్నింగ్. అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులను నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికే పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు
అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4టికి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, ఒకవేళ కనుక ఇలానే చేస్తే గనక ఇక చర్యలకు ఉపక్రమించాలి, తానే స్వయంగా కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆ షాపులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేపిస్తాను, వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయిస్తానని కూడా తాను చెప్పారు. ఒకసారి కొలికపూడు అక్కడ షాపుల్ని పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని మరోసారి విందాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద అయితే తిరువూరు ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవటమే కాదు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా తిరువూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఆయన దీని మీద ఒక పోరాటమే చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. బడ్డీ షాపుల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లోకి స్వయంగా కూడా తానే వెళ్ళి ఆ మద్యం సీసాలను కూడా చూపించారు టీడీపీ ఎమ్మెల్యే. ఇక దీని మీద అయితే ఒక పోరాటం చేస్తున్నారు. ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలని కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఇక బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తున్న వారు, మరోవైపు వైన్ షాపుల్ని లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఆ టైంలోకి వీళ్ళందరూ సర్దుకోకపోతే ఇక తానే సీన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తానంటూ వాళ్ళందరినీ కూడా షాపులన్నింటినీ కూడా తానే డైరెక్ట్గా మూయిచేస్తానంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎంట్రీతో అయితే ఈ బెల్ట్ షాపుల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాక్ అయిన తర్వాత అయితే ఆ బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేశారు ఆ నిర్వాహకులు. తిరువూరు మండలంలో మొత్తం కూడా 43 నియోజకవర్గం మొత్తం మీద కూడా 130కి పైగా ఈ బెల్ట్ షాపులు ఉన్నట్లుగా కూడా కొలికపూడి ప్రకటించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేవారిని ఎవరైతే ఉన్నారో ఆ వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని కూడా నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు, ఇల్లు, బస్ స్టాపుల పక్కన ఉన్న షాపులను కూడా మూయించేశారని కొలికపూడి అన్నారు. అయితే ఒక్కసారిగా కూడా కొలికపూడి డైరెక్ట్గా కూడా షాపుల్లో దొరుకుతున్న మద్యం కొనటానికి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ మద్యం బాటిల్స్ని ఏ విధంగా అంటే షాపుల్లో పెద్ద షాపుల నుంచి ఈ బడ్డీ షాపులు తీసుకొని వచ్చి ఊర్లలో ఏ విధంగా విక్రయిస్తారు, స్కూళ్ళని కానీ గుళ్ళున్నాయి బళ్ళున్నాయని వేటిని కూడా చూడకుండా ఆ పక్కనే వాళ్ళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఆ షాపుల్లో ఇలా మద్యం సీసాలను ఉంచి అక్కడ అమ్మటం అనేది జరుగుతుంది. అక్కడే ఆ విద్యార్థులు వచ్చి తినుబండారాల కోసం విద్యార్థులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అదే టైంలో అక్కడ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారు మద్యం కొనుగోలు చేయటం కానీ అక్కడే కూర్చొని తాగటం కానీ ఇటువంటి దృశ్యాలని దర్శనమిస్తూ ఉంటాయి. సో స్వయంగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి ఎంట్రీ ఇచ్చి ఎవరెవరు ఆయా బడ్డీ కొట్టుల్లో మద్యాన్ని పెట్టి అమ్ముతున్నారో, ఇలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.
వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని సమయంలో డైరెక్ట్గా కూడా నేనే ఎంట్రీ ఇచ్చేసి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ కూడా కొలికపూడి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ను ఒకసారి చూద్దాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్సు రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. కదా ఎమ్మెల్యే కొలికప్పుడు ఇచ్చిన వార్నింగ్ అయితే ఆయన స్వయంగా మద్యం షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్యం షాప్ అయితే డైరెక్ట్ అసలు తిరువూరులో 4 వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈ 4 వైన్ షాపులు 32 బెల్ట్ షాపులను నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కూడా ఈ విధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయటము, అక్కడ చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మద్యం అమ్మటము, కేవలం అంటే మద్యాన్ని తగ్గించాలి అనే నేపథ్యంలోనే ఎక్కువ వైన్ షాపులు కానీ ఇవన్నీ నిర్వహించకుండా అఫీషియల్గా కూడా కొన్ని వాటికి పర్మిషన్ ఇవ్వటం విధంగా జరుగుతున్నప్పుడు అందరికీ కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ విధంగా కూడా నివాసాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయటము, వీరందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పక్కన బళ్ళ పక్కన ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైన్ షాప్స్ ఏవైతే ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో, అమ్మటానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నారో మద్యాన్ని, ఆ వైన్ షాపులు 4టికి కూడా లైసెన్స్ రద్దు చేయాలి, డెఫినెట్గా కూడా రద్దు చేస్తాము ఇటువంటి చర్యలను కనుక మీరు ఆపకపోతే అని చెప్పి కూడా ఆయన క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా కూడా కొలికిపూడే ఎంట్రీ ఇవ్వటము, ఆ షాప్లోకి వెళ్ళి దొంగతనంగా ఈ విధంగా మద్యం అమ్ముతున్నారు వీటిని చూడటము, ఏదైతే లైసెన్స్ లేకుండా ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలించేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ముందుగా అక్కడ నిర్వాహకులు అయితే ఆ షాపులను క్లోజ్ చేశారు. అయితే ఇకపైన ఇటువంటి చర్యలు కొనసాగించవద్దు, ఒకవేళ కనుక ఇలానే చేస్తే కనుక ఇక చర్యలకు ఉపక్రమించాలి, తానే స్వయంగా కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆ షాపులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేపిస్తాను, వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయిస్తానని కూడా తాను చెప్పారు. ఒకసారి కొలికపూడు అక్కడ షాపుల్ని పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని మరోసారి విందాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్సు రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయ